పోలీస్ అధికారులు చేసే తప్పుల మీద అంటే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు మీద మనం ఫిర్యాదు ఇవ్వాలంటే పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఒకటి ఏర్పాటు చేయమని 2006లో ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇది 2 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి రాష్ట్ర స్థాయిలో ఉండే పోలీస్ కంప్లైంట్ అథారిటీ, రెండవది జిల్లా స్థాయిలో ఉండే పోలీస్ కంప్లైంట్ అథారిటీ. 2006లో సుప్రీంకోర్టు చెప్తే 2014లో 14 సంవత్సరాల తర్వాత 2020లో ఆంధ్రప్రదేశ్లో మనం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్టేట్ లెవెల్కి సంబంధించినటువంటి సంస్థ. ఇది కార్తికేయ రెసిడెన్సీ కనకదుర్గ లైన్ 3వ నగర్ 3వ లైన్ కానూరులో ఉంది. స్టేట్ లెవెల్ సంస్థ అనమాట. జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలి, కానీ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని 5 జిల్లాలు కలిపి కొన్ని జిల్లాల్లో ఒక చోట పెట్టారని చెప్తున్నారు. గుంటూరులో ఒకటి ఉన్నదని చెప్పి మా క్లయింట్లు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీలో ఒక చైర్మన్ ఉంటారు, ఒక చైర్మన్ 3 మెంబర్లు ఉంటారు. ఈ చైర్మన్ వచ్చేసరికి రిటైర్డ్ హైకోర్టు జడ్జి స్టేట్ లెవెల్కి ఉంటాడు, రిటైర్డ్ జిల్లా జడ్జి అనేవాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్కి ఉంటారు. అంటే జడ్జి ప్లస్ 3 ఉంటారు. ఇది కాంపోజిషన్కి సంబంధించి. వీళ్ళ డ్యూటీస్ ఏంటి అంటే, వీళ్ళు కొన్ని ఫిర్యాదులు స్వీకరిస్తారు. వీళ్ళకి స్టేట్ లెవెల్కి ఏంటి, డిస్ట్రిక్ట్ లెవెల్కి తేడా ఏంటి అంటే, స్టేట్ లెవెల్లోకి వచ్చి మనకి పెద్ద పెద్ద కేసులు తీసుకుంటారనమాట. అంటే స్టేట్ లెవెల్లో ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఆ పై స్థాయి అధికారుల మీద మనం పోలీసుల మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. అది కూడా సీరియస్ మిస్కండక్ట్ అంటారు. సీరియస్ మిస్కండక్ట్ అంటే బాగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో రేప్ కానీ, పోలీస్ స్టేషన్లో డెత్ కానీ, పోలీస్ స్టేషన్లో గ్రీవియస్ హర్ట్ అంటే బాగా కొట్టడం కానీ, కస్టడీలో జరిగే ఇలాంటి నేరాలు పర్టికులర్గా హై స్థాయి, ఉన్నత స్థాయి వాటి మీద మనం ఈ స్టేట్ లెవెల్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. అదే జిల్లా లెవెల్కి వచ్చేసరికి జిల్లా లెవెల్లో కొన్ని తేడాలు ఉంటాయన్నమాట. అంటే ఎలాగూ అంటే సీరియస్ అబ్యూస్ ఆఫ్ పవర్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకి ఎఫ్ఐఆర్ కట్టలేదు, లేకపోతే చట్ట వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ కట్టకుండా మనల్ని స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇది ఎక్కడ డెఫినేషన్ చెప్పలా సీరియస్ అబ్యూస్ అంటే ఏంటి అనేది, కానీ మనం ఇంటర్ప్రిటేట్ చేసుకొని దాన్ని మనం చేస్తే కేసులో అనేది డెవలప్ అవుతుంది. చట్ట వ్యతిరేకంగా అంటే వాళ్ళకి సిఆర్పిసిలో అంటే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ వీటిలో చెప్పినటువంటి కాకుండా వాళ్ళు విరుద్ధంగా ప్రవర్తించినటువంటి విషయాలను మనం అబ్యూస్ అని చెప్పవచ్చు. ఇది కాకుండా ఎక్స్టార్షన్ అంటే డబ్బుల కోసం పోలీసులు చేయటము, ఇట్లాంటి పనులు అనమాట. ఈ ఎక్స్టార్షను, లేకపోతే ల్యాండ్ గ్రాబింగు, హౌస్ గ్రాబింగు, మన ఇళ్ళని ప్రాపర్టీస్ చేయటం, ఇలాంటివన్నీ కూడా ఈ జిల్లా లెవెల్ స్థాయి అధికారులకు ఇవ్వాలి. అయితే జిల్లా లెవెల్ కంప్లైంట్ అథారిటీకి ఇవ్వాలి. మరి పోలీసులు ఎటువంటి స్థాయి పోలీసులు అంటే డిఎస్పీ స్థాయి దగ్గర నుంచి మనం అప్ టు డిఎస్పీ స్థాయిది కాదు, అప్ టు డిఎస్పీ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గర నుంచి డిఎస్పీ వరకు కూడా కంప్లైంట్లు జిల్లా లెవెల్లో ఇవ్వాలన్నమాట. సో ఇది జిల్లా లెవెల్కి స్టేట్ లెవెల్కి తేడా. స్టేట్ లెవెల్ ఏమో చాలా సీరియస్ మ్యాటర్స్, జిల్లా లెవెల్ ఏమో దానికంటే కొంచెం తక్కువ లెవెల్. ఇది దీనికి సంబంధించి. అయితే ఫిర్యాదు ఎవరు ఇవ్వాలి అంటే దీని ప్రకారం ఫిర్యాదు ఎనీ పర్సన్ అన్నారు. ఎనీ పర్సన్ అంటే ఎనీ పర్సన్ అంటే చాలా వైడ్ మీనింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఎనీ పర్సన్ అనేదానికి అంటే ఇప్పుడు మన ఎనీ విక్టిమ్ ఎవరైతే పోలీసుల చేత బాధించబడి ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే ఈవెన్ గవర్నమెంట్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎనీ పబ్లిక్ అథారిటీ కంప్లైంట్ ఇవ్వచ్చు, అలాగే బాధితుల కుటుంబాల సభ్యులు ఎవరైనా ఇవ్వచ్చు, చివరికి లోకాయుక్త కంప్లైంట్ ఇవ్వచ్చు, మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ పోలీస్ కంప్లైంట్కి అథారిటీకి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఫలానా పోలీస్ ఆఫీసర్ తప్పు చేశాడు, మీరు చర్య తీసుకోండి అని చెప్పచ్చు అనమాట. సో ఈ విధంగా కంప్లైంట్ అనేది చివరికి పోలీస్ కంప్లైంట్ అథారిటీ తనంతటికి తను స్వయంగా సుమోటోగా కూడా తీసుకోవచ్చు. సుమోటో అధికారం కూడా ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి ఉన్నది. కాబట్టి ఎవరు ఇవ్వచ్చు అంటే వీళ్ళందరూ
ఎవరైనా పోలీసులు తప్పు చేశారనే విషయాన్ని దృష్టికి తీసుకురావచ్చు అనమాట ఈ కంప్లైంట్ అథారిటీకి. ఇకపోతే ఎలాంటి ఫిర్యాదులు తీసుకుంటారు, ఎలాంటి ఫిర్యాదులు తీసుకోరు, అసలు ఎలాంటి ఫిర్యాదులు తీసుకుంటారు అంటే ఏ విషయంలో ఫిర్యాదు చేయాలి అనేదంటే ముందే మనకి చెప్పేశాం. స్టేట్ లెవెల్ అయితే ఆ విధంగా డెత్, పోలీసు కస్టడీలో జరిగే తప్పులన్నిటికీ, జిల్లా లెవెల్ అయితే ఇవి. మరి ఏ విషయాలు తీసుకోరు అనేది కూడా ఉంది. అంటే ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించుకోవడం అంటే మనం వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చడానికి ముందే సీనియర్స్కి, సూపర్వైజర్కి, సీనియర్ ఆఫీసర్లకు కంప్లైంట్ ఇవ్వాలి. అంటే ఎస్ఐ తప్పు చేశాడు అనుకోండి, సిఐ, డిఎస్పి లేకపోతే ఎస్పీ ఇలాంటి వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చి కొంత టైం ఇచ్చి అప్పుడు అథారిటీకి రావాలన్నమాట. అలాగే సంఘటన జరిగిన అంటే పోలీసు అధికారులు తప్పు చేసిన సంవత్సరం లోపు ఇక్కడికి తీసుకురావాలి, లేకపోతే రావు, లేకపోతే తీసుకోరు. సంవత్సరం దాటిన తర్వాత అయితే తీసుకోరు. అలాగే మనం పేరు ఊరు లేకుండా, వివరాలు లేకుండా అస్పష్టంగా ఇచ్చిన, లేకపోతే తప్పుడు ఫిర్యాదులు ఫ్రివోలస్గా ఏదో పిచ్చిగా ఇచ్చినా కూడా తీసుకోరనమాట. సో ఇలాంటివి కొన్ని ఫిర్యాదులని అంటే ఇప్పుడు సపోజ్ సివిల్ మ్యాటర్స్ ఉంటాయి, కోర్టులో వేసుకోవాల్సిన కంప్లైంట్లు ఇక్కడికి తీసుకురావటం, లేకపోతే వీళ్ళకి అధికార పరిధి లేని కంప్లైంట్లు తీసుకొచ్చి ఇక్కడికి వేస్తే ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీ వాళ్ళు స్వీకరించరు. ఇకపోతే పోలీసులకి ఈ కంప్లైంట్ అథారిటీకి ఎలా ఫిర్యాదు చేయాలి? ఫిర్యాదు ఎలా చేయాలంటే తెల్ల కాగితం మీద ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. తెలుగులో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు, ఎటువంటి కోర్టు ఫీజులు ఉండవు. దీనికి తోడు ఈ తెల్ల కాగితంలో చెప్పే ఫిర్యాదుకు తోడు మనం అటాచ్ చేయాలి. ఏం అటాచ్ చేయాలి? ఒక సెల్ఫ్ అటెస్టెడ్ అఫిడవిట్ లాంటిది అనమాట, అటెస్టేషన్. నాకు ఈ విషయాలు తెలుసు, నా అడ్రస్ ఇది, నాకు ఈ విషయాలన్నీ నాకు నాలెడ్జ్లో ఉన్నాయని చెప్తూ సంతకం పెట్టి చేయాలి. అది పోస్ట్ ద్వారా అయినా చేయొచ్చు, ఈమెయిల్ ద్వారా అయినా చేయొచ్చు. అంటే ఉంటే మామూలుగా రూల్ ప్రకారం అయితే మనం డైరెక్ట్గా వచ్చి ఇవ్వచ్చు, ఎలాగైనా పోస్ట్ ద్వారా అయినా చేయొచ్చు. వెబ్సైట్ ఉంటే వాళ్ళు ఈమెయిల్ ఇస్తే దానికైనా చేయొచ్చు, లేకపోతే చేయగలిగేది ఏం లేదు. సో ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇకపోతే ఈ ఫిర్యాదుతో పాటు మనం ఏం చేయాలి? సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా అటాచ్ చేయాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్లు అంటే సపోజ్ ఒక ఎఫ్ఐఆర్ ఉంది, ఆ ఎఫ్ఐఆర్ లేదా కొట్టారు, మనం హాస్పిటల్కి వెళ్ళాం, మెడికల్ డాక్యుమెంట్స్, వీటిని అటాచ్ చేయాలి. అలాగే ఇంకా ఫోటోలు ఉన్నాయి, లేకపోతే వీడియోలు ఉన్నాయి, ఇలాంటి ఆడియో రికార్డులు ఉన్నాయి, ఇలాంటి అన్నీ కూడా దీంతోపాటు అటాచ్ చేస్తూ మన కేసుని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రసీదులు ఉన్నాయి, మనం ఎవరికైనా అక్నాలెడ్జ్మెంట్లు ఇస్తాం కదా, హయ్యర్ అథారిటీస్కి దగ్గరికి వెళ్ళిరమ్మన్నారు కదా, అవన్నీ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఫిర్యాదుని మనం ఇవ్వాలి. ఇకపోతే ఫిర్యాదులు ఎలా పరిష్కరించబడతాయి, ఎలా పరిశీలిస్తారంటే ఫిర్యాదులు తీసుకున్న ఇమీడియట్గా ఒక వారం రోజుల్లోపు ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటాడు, అతను ఈ బోర్డు ముందు కోర్టు లాగా ఉంటుంది కదా, అథారిటీ ముందు పెడితే ఆ అథారిటీ ముందు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చేస్తుంది. అంటే మాకు మా పరిధి ఉందా లేదనేది చూసి ఉంటే తీసుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. రిజెక్షన్ ఒకటి పరిధి లేదని రిజెక్ట్ చేయొచ్చు, లేకపోతే ప్రాథమికంగా అసలు ఇది ఏ కేసు కాదు, ఇందులో తప్పేమీ లేదు అనేది అనుకుంటే అది కూడా రిజెక్ట్ చేయొచ్చు, లేకపోతే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత 90 రోజుల్లో ఈ ఫిర్యాదుని పరిష్కరించాలి. నార్మల్గా ఈ ఫిర్యాదు ఎట్లా పరిష్కరిస్తారు అంటే నోటీసులు ఇవ్వటము, అవతల వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వటము, వాళ్ళ వాదన కూడా వినటము, పై అధికారులకు కూడా కంప్లైంట్ ఇవ్వటము, అంటే మనం ఇచ్చిన కంప్లైంట్ని పై అధికారులకు కూడా ఫార్వర్డ్ చేయటము, ఇవన్నీ కూడా చేస్తారనమాట. సో దీన్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇది అయిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ కూడా చేయొచ్చు. ఒకసారి వాళ్ళకి ఇందులో ఎంతో కొంత వాదనలో నమ్మకం ఉంది అని అనుకుంటే, పాయింట్ ఉంది అనుకుంటే ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు సొంతంగా ఇన్వెస్టిగేషన్ కూడా చేయొచ్చు, వాళ్ళకి ఆఫీసర్లు కూడా ఉంటారు. మొత్తం మీద 90 రోజుల్లో దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. లేట్ అయితే దానికి కారణాలు రాయాలన్నమాట. సో ఈ విధంగా ఫిర్యాదుల్ని ఇది డీటెయిల్గా చెప్పడం లేదు, మనకు వీడియో తక్కువ టైం కోసం. ఫిర్యాదులను పరిశీలిస్తారు, ఓపెన్ కోర్టులోనే వింటారు. ట్రాన్స్పరెంట్గానే ప్రొసీడింగ్స్ అన్నీ వీలైనంత వరకు జరుగుతాయి. ఒక వెబ్సైట్ ఉండాలి, ఆ వెబ్సైట్లో నోటీస్ బోర్డు అవకాశం ఉండాలి. దాంట్లో మళ్ళీ ఎప్పటికెప్పుడు ఏ వాదనలు వింటారో కాజు లిస్టు ప్రచురించాలి.
అంటే నెక్స్ట్ ఈ కేసు ఎప్పుడు వింటారు, ఆ రోజు వినబడే కేసులు ఏంటి, వాటి లిస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రకటించాలి. ఇదంతా జరగాలి. కాకపోతే వాస్తవంలో ప్రాక్టీస్లో ఎలా ఉందనే విషయం మీరు ప్రాక్టికల్గా చూడండి. అయితే ట్రాన్స్పరెన్సీ ఈ వివరాలన్నీ కూడా వీళ్ళ అడ్రస్ ఎక్కడ, వీళ్ళ ఒక ఫోన్ నెంబర్ కూడా యాక్చువల్గా ఉండాలి. గుజరాత్ అయితే ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు గుజరాత్ స్టేట్లో. వీళ్ళు కూడా మనకు కూడా ఒక అసలు వెబ్సైట్ పనిచేయాలి. అన్ని పోలీస్ స్టేషన్లోనూ ఒక బుక్లెట్ వేసి ఈ కంప్లైంట్ అథారిటీ గవర్నమెంటు అన్ని పోలీస్ స్టేషన్లోనూ ప్రచారం చేయాలి. ఆ బుక్లెట్ అవైలబుల్ ఉండేటట్టు చూడాలి. సో ఈ వెబ్సైట్ పనిచేసేటట్టు చూడాలి. దీన్ని ప్రచారం చేయాల్సిన అవసరం కూడా వీళ్ళ మీదే ఉన్నది. ఎంతవరకు ప్రచారం జరుగుతుందనేది నాకు తెలియదు, మీరు ప్రాక్టికల్గా చూడండి. సో ఈ విధంగా ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనేది దేనికి చివరిగా అంతిమంగా ఏం చేస్తారు అంటే, మనం ఇచ్చిన కంప్లైంట్ సపోజ్ ఫలానా ఎస్ఐ ఫలానా వాళ్ళు పోలీస్ అధికారి ఈ విధంగా తప్పు చేశాడు అంటే దాని మీద వాళ్ళు సాక్ష్యాలు తెప్పించుకుని చట్టానికి వ్యతిరేకంగా ఇతను పనిచేశాడు. చివరికి ఏం చేస్తారు అల్టిమేట్గా అంటే వీళ్ళ ఫైండింగ్స్ ఇస్తారు. అంటే వీళ్ళు ఏదైతే కనుక్కున్నారో ఈ విచారణలో, అవును తప్పు చేశాడు లేదా తప్పు చేయలేదు, ఈ విచారణ తప్పు చేశాడు అనేది కనుక వస్తే దానికి ఏ విధంగా కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు, ఈయనేం సమాధానం చెప్పాడు, వాళ్ళు కోర్టు ఏం కనుక్కున్నది, వీటన్నింటినీ కలుపుతూ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇస్తారనమాట. డైరెక్షన్ అంటే డిసిప్లినరీ యాక్షను ఇలాంటిది ఏదో డైరెక్షన్ ఇస్తారు, దానికి కట్టుబడి ఉండాలి. మన జీవో 125 అనేది 2020లో ఇచ్చారు. దాంట్లో ఫైనల్గా ఈ తీర్పు ఏంటి అనే దానికి వాళ్ళు చెప్పలేదు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే, కంప్లైంట్ అథారిటీ కనుక ఒక ఫైండింగ్ ఇచ్చి, ఒక డైరెక్షన్ ఇచ్చి, ఒక రికమెండేషన్ ఇస్తే గవర్నమెంట్ దానికి కట్టుబడి చర్య తీసుకోవాలి అధికారుల మీద అనేది ఉన్నది. సో చివరికి ఏం జరుగుద్ది అంటే, తప్పు చేసిన అధికారి మీద వీళ్ళు గవర్నమెంట్కి చర్య తీసుకోమని చెప్పి రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది, ఆ అధికారం ఉన్నది.